భారతదేశానికి సంఖ్యలు వేసి సరిగ్గా ఈ రోజుతో 50 ఏళ్ళు పూర్తయింది. మరి 1975 జూన్ 25న ఏదైతే ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది కాంగ్రెస్ అధికారిక పార్టీ. ప్రస్తుతం ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉంది. మరి ఈ విషయాలకు సంబంధించి బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకంటే ఆ సమయంలో దాదాపు 21 నెలలు కూడా చాలా వరకు చీకటి లోకంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అటు మీడియాపై కావచ్చు, అదేవిధంగా ఇతర విభాగాలకు సంబంధించినటువంటి వారిపై పెద్ద ఎత్తున దండెత్తినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు మీరు అన్నట్టుగా 1975 జూన్ 25 నాడు భారతదేశ చరిత్రలో ఒక చీకటి రోజు. నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఆ రోజు ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి విధించిన తర్వాత అన్ని పేపర్లు, నేను ఆ రోజు నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నటువంటిది హిందూ పేపరు ఫ్రంట్ పేజీ, అన్ని పేజీలు కూడా ఏమి వార్తలు లేకుండా పబ్లిష్ చేయడం అనేటువంటిది జరిగినటువంటి అంత పెద్ద ఎత్తున నిరసన జరిగింది. ఇందిరాగాంధీ గారి ఎన్నిక విషయంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా రాజ్యాంగ హత్య చేయడం జరిగినటువంటిది. భారతదేశంలో ఉండేటువంటి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాదని చీకటి రోజులు తెచ్చినటువంటి పరిస్థితి కాంగ్రెస్ చరిత్రలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక అంశము. ఆ రకంగా దేశంలో 1,00,000 మంది కార్యకర్తలను వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ వీటన్నిటిని కూడా రద్దు చేయడం జరిగినటువంటిది. రద్దు చేసి అటల్ బిహారీ వాజ్పేయి గారిని, ఎల్కే అద్వానీ గారిని, రాజ్నాథ్ సింగ్ గారిని, మురళీ మనోహర్ జోషి లాంటి సీనియర్ జనసంఘ నాయకులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఒకవేళ ఎవరైనా ఈ జైల్లో ఉన్నటువంటి వాళ్ళ బంధువులు చనిపోతే కూడా ఆ అంత్యక్రియలకు హాజరు కాలేనటువంటి నిబంధనలు తీసుకొచ్చినటువంటిది ఇందిరాగాంధీ గారు. కాబట్టి దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనియడమే కాకుండా తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, పదవుల కోసం ఇందిరాగాంధీ గారు చేసినటువంటి ఏదైతే అకృతమైనటువంటి పద్ధతి ఉన్నదో దాన్ని యావత్ దేశము ఖండించినటువంటి పరిస్థితి లోపల మనం చూసినాం. అదేవిధంగా జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో ఆనాడు జరిగినటువంటి ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో చివరికి ఇందిరాగాంధీ గారి యొక్క కాంగ్రెస్ పాలనకు అంతం పలికినటువంటి సందర్భం చూసాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే భారత ప్రజాస్వామ్యంలో ఇవాళ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఆ రోజు వాళ్ళు విధించినటువంటి 21 మాసాలుగా అనేక లక్షల మందిని జైల్లో పెట్టి అరాచకంగా అఘాయిత్యాలు చేసినటువంటి పరిస్థితిని మన కళ్ళ ముందు ఉన్నటువంటిది. అటువంటి కాంగ్రెస్ ఇవాళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంది. లేకపోతే రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో వీటన్నిటికీ పూర్తిగా చరిత్రలో లిఖించబడి. అదేవిధంగా సంజయ్ గాంధీ గారు ఢిల్లీలో ఎమర్జెన్సీ కాలం లోపల అనేక ఇళ్లను కూలగొట్టి మరి కుటుంబ నియంత్రణకు సంబంధించి బలవంతపు కుటుంబ నియంత్రణలు చేసినటువంటి పరిస్థితి అనేటువంటిది మనకు ఆ తర్వాత తెలిసింది. ఏది ఎమర్జెన్సీ లిఫ్ట్ చేసిన తర్వాత ఏం జరిగింది, ఎలాంటి అరాచకాలు జరిగినవి, ఎలాంటి అన్యాయాలు జరిగినవి, పోలీసులతో ఎలాంటి అఘాయిత్యాలు చేయించినారు అనేటువంటి పద్ధతి లోపల మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. కానీ ఆ సమయంలో మాత్రం ఏదైతే ఎమర్జెన్సీ విధించడానికి ప్రధాన ఎజెండా ఆర్ఎస్ఎస్. ఎందుకంటే కాంగ్రెసేతర పాలన దేశవ్యాప్తంగా రాబోతుందని చెప్పేసి ముందుగా ఊహించిందా కాంగ్రెస్ పార్టీ, లేదంటే ఆర్ఎస్ఎస్ మీద అక్కసుతోటే ఎమర్జెన్సీ విధించింది అనుకోవచ్చా? అంతే. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే 1947 నుంచి కూడా దేశంలో కాంగ్రెస్ పాలన కొనసాగుతున్నటువంటిది. ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అనేటువంటిది ఆనాడు జనసంఘ్ వల్లనే ఏర్పడుతుంది అనేటువంటిది ఎప్పటి నుంచో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కమ్యూనిస్టులు అంతగా ప్రాచుర్యం 2-3 రాష్ట్రాలకే పరిమితమైనటువంటిది. భారతదేశంలో ఉండేటువంటి జనసంఘకు సంబంధించినటువంటి కార్యకర్తలు, ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు చేస్తున్నటువంటి కృషి వల్ల దేశంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలు వచ్చేటువంటి పరిస్థితిని ఆనాడే వాళ్ళు గుర్తించినారు. అది ఇవాళ వాస్తవమైనటువంటిది. మోదీ గారి 3వ ఎన్నిక కావడం అనేటువంటిది కాంగ్రెస్ ఆనాడు ఏదైతే ఊహిస్తూ వచ్చినటువంటిదో అది వాస్తవము. ప్రజలు ఆ కోణంలో ఆలోచించి భారతీయ జనతా పార్టీని ఆనాడు జనసంఘ్ ఉన్నప్పటికీ కూడా మనకు గమనించవలసిన అంశం ఏంటంటే ఈ ఎమర్జెన్సీ పాలన ఇందిరాగాంధీని ఓడించడానికి జనతా పార్టీలో కలిసినటువంటి పరిస్థితి, మనం త్యాగం చేసినటువంటి పరిస్థితి మనం గమనిస్తాం. ఎందుకంటే జనసంఘ్ పార్టీ అనేటువంటిది బలంగా ఉన్నటువంటి పార్టీ. ఆ తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీగా విడిపోవడం జరిగింది, వేరే సంగతి. కాబట్టి మీరన్నట్టుగా ఏంటంటే ఇందిరాగాంధీ గారు దేశంలో కాంగ్రెస్కు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అనేటువంటిది భారతీయ జనతా పార్టీ ఆనాడు జనసంఘ్ ఏర్పడుతుంది అనేటువంటి ఒక ఉద్దేశం చేత అనేక హింసాత్మక చర్యలను, అనేక రకాలుగా హింసించడం, కార్యకర్తలను జైల్లో పెట్టడము, ఆర్ఎస్ఎస్ను నిషేధించడము, ఇవన్నీ జరిగినటువంటి పరిస్థితి లోపల ఇవాళ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా 3వసారి మోదీ గారి
ఆధ్వర్యంలో ఏర్పడడం అనేటువంటిది ఆనాడే ఆమె గమనించి ఉంటుంది కాబట్టే మనం ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాం కానీ అనేటువంటిది. అప్పటి ఎమర్జెన్సీ విధించినటువంటి కాంగ్రెస్కు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్కు ఏదైనా తేడా ఉందంటారా? తేడా ఏముంది, ఇంకా అదే వారసత్వంగా కొనసాగుతున్నటువంటిది. కాంగ్రెస్ ఇందిరాగాంధీ, మరి రాహుల్ గాంధీ, మరి సోనియా గాంధీ, రకరకాలుగా మనం చూస్తున్నటువంటి పరిస్థితే కనపడుతున్నటువంటిది. వాళ్ళలో మార్పు అంటే ఏమీ లేదు. మార్పు అంటే ప్రజలు ఏ రకంగా ఉన్నది ఇప్పుడు చాలామందికి తెలియకపోవచ్చు. మేము అప్పటికి 25 సంవత్సరాల వయసు ఉంది కాబట్టి ఆనాడు జరిగినటువంటి అనేక అరాచకాలను నేను చూసినాను కాబట్టి నాకు కొంత ఐడియా ఉంది. అందుకనే భారతీయ జనతా పార్టీ ప్రతి జూన్ 25వ తేదీని మరి రాజ్యాంగ హత్యా దినంగా మనం తీసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భం లోపల భవిష్యత్తు తరాలకు ఇది తెలవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మేము భావిస్తున్నటువంటి ఈ సందర్భం. అందుకనే 3 రోజుల కార్యక్రమం అనేటువంటి భారతీయ జనతా పార్టీ మొత్తం దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం కింద అనేక కార్యక్రమాలు అనేటువంటిది ప్రజల్లోకి జరగాలి, వెళ్ళాలి. ఇప్పుడు మీరన్నట్టుగా ఏంటంటే వాళ్ళలో పెద్ద మార్పు ఏం లేదు. మార్పు అదే పద్ధతి లోపల మాట్లాడుతున్నటువంటి పరిస్థితి వీళ్ళ కనపడుతున్నటువంటిది. అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కేవలం దేశంలో 3 చిన్న రాష్ట్రాలుగా పరిమితం చేయడం అనేటువంటిది మనం దృష్టిలో పెట్టుకుంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు అనేటువంటిది అనేక కోణాల్లో మనకు కనపడుతున్నటువంటిది అదే పద్ధతి. కానీ ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధికారిక ప్రభుత్వానికి ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు కాంగ్రెస్లో కొంత ఒకప్పుడు కొంత కాంగ్రెస్ సిద్ధాంతాల మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు ఉండేటువంటి పరిస్థితి. వాళ్ళ కాంగ్రెస్ తెలంగాణలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీలో ఎవరు మంత్రులు ఉన్నారు, ఎవరు ఏ పార్టీల నుంచి వచ్చినారు, ఎన్ని పార్టీలు మారినారు అనేటువంటిది మనం గమనించడం జరిగినట్టయితే వాళ్ళు చెప్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో సామాజిక స్పృహతో పనిచేస్తున్నాము, సమాజం సంక్షేమం గురించి మాట్లాడుతున్నాం అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి దాంట్లో అర్థరహితంగా ఉంది. ఇప్పుడు మనకు కనపడేటువంటిది నిన్న మొన్న పెద్ద పండుగ చేస్తున్నారు. ఏది రైతు భరోసాకు సంబంధించి 3 వాయిదాలు ఎగ్గొట్టి పంటలకు ఎగ్గొట్టి వల్ల దాన్ని పెద్ద ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మాట మీద నమ్మకం. ఆనాడు కూడా అంతే కదా, ఇందిరాగాంధీ గారి కాలంలో కూడా ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వచ్చేటప్పటికి మార్చిన సందర్భాలు ఉన్నాయి. ఏనాడు కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తి, ప్రజాస్వామ్య విలువలకు కాంగ్రెస్ ఎప్పుడూ కూడా గౌరవించలేదు. అదొక కుటుంబ వ్యవహారం కిందనే, కుటుంబ పాలన కిందనే వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళని ముఖ్యమంత్రులు చేయడము, నామినేటెడ్ పద్ధతులను ఎప్పుడు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. కాబట్టి ఇవాళ తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని ప్రజలు ఆదరిస్తున్నారు, మద్దతు పలికేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రెండు పార్టీలకు సంబంధించినటువంటి పాలన గత బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలన చూసినారు, 18 మాసాల రేవంత్ రెడ్డి గారి పాలన చూసినారు. ఇప్పుడు ప్రజలు మేము కోరుకుంటున్నటువంటిది ఏంటంటే భారతీయ జనతా పార్టీ వైపు ఆలోచిస్తున్నాం అనేటువంటిది మనకు ఎక్కువ సంకేతాలు కనపడుతున్నటువంటిది. కాబట్టి ఆ కోణంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది అనేటువంటిది మాత్రం ప్రజలు దృఢంగా నమ్ముతున్నటువంటి ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈరోజు ఈ ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి రోజు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది మొత్తంగా చూస్తే మాత్రం ఎమర్జెన్సీ విధించినప్పటికీ అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలిస్తున్నటువంటి సమయానికి ఎలాంటి తేడా లేదు. అదేవిధంగా అటు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన చూశారు, అదేవిధంగా 1.5 year ఉన్నటువంటి కాంగ్రెస్ అధికారిక పాలన చూస్తున్నారు. ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి అధికారాన్ని ప్రజలు కొంత విశ్వసనీయత అయితే కోల్పోయారు. ఇప్పుడు ప్రజలు మెండుగా అయితే చూస్తే బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారంటున్నారు బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, బీజేపీ పార్టీ ఆఫీస్.